ఫెడ్ కట్ చేసింది 50 బేసిస్ పాయింట్. వాట్ నెక్స్ట్? ఇంకేంటి? దానివల్ల మన మార్కెట్లు ఏమన్నా ఇదవుతాయా? యుఎస్ మార్కెట్స్ అయితే బాగా జిట్టరీ ఉన్నాయి. ప్రతి పావు గంటకి 0.5% అటు ఇటు S&P అయితే లాస్ట్కి పడిపోయింది. సో ఇప్పుడు చూస్తే కొంచెం ప్లస్ ఉన్నట్టుంది. ఓవరాల్గా యుఎస్ మార్కెట్స్ పడతాయా? ఫెడ్ మీటింగ్ తర్వాత ఈ సిరీస్ ఆఫ్ కట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడు ఈ 24కి 100 బేసిస్ పాయింట్, నెక్స్ట్ 25కి 100, నెక్స్ట్ 26కి 50 బేసిస్ పాయింట్ అన్నట్టు క్లారిఫై ఒక రోడ్ పాత్ ఇచ్చారు. సో అలాంటప్పుడు యుఎస్ మార్కెట్స్ పడతాయా? 2 డేస్ చూడాలి. ఎందుకంటే చాలా మంది కూడా ఇవాళ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ బాగా పడిపోయి చెప్పి కరెక్షన్ వస్తుంది అనుకున్నారు. లేదు కాబట్టి 10 నెలల నుంచి. బట్ అక్కడ యుఎస్ మార్కెట్స్ లో దెబ్బతింటుందా లేదా, అది ఇంకా పడుతుందా లేదా, అది చూడాలి మనం. ఒక 2 డేస్ అబ్జర్వ్ చేస్తే కానీ అర్థం అవుద్ది. ప్లీజ్ వెయిట్ ఫర్ 2 డేస్, దెన్ అప్పుడు తర్వాత మనకు అర్థం అవుద్ది. సో జనరల్ గా రేట్ కట్ చేసినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ బాగా వస్తుంది ఎమర్జింగ్ మార్కెట్స్ లోకి. చూద్దాం. లెట్ us hope. గుడ్. థ్యాంక్ యూ.